హాయ్ అండి. నేను పరి అయితే ఇవన్నీ వండేసాము. ఎలా వండాము ఎందుకు వండాము అనుకుంటున్నారా? అమ్మ ఉన్నారు, మా వారేమో ఊరు వెళ్ళారు. సరే ఇంకా నాకు పరికి ఎంత వస్తుంది చెప్పండి. నాకు అనిపించింది పిల్లల్ని టీవీకి వదిలేయడం కన్నా చక్కగా వాళ్ళకు కూడా వంట నేర్పిస్తే ఎలా ఉంటుంది అని క్రేజీగా. మీలో ఎంతమంది పిల్లలకి వంట చేయడం వచ్చు, బేసిక్ కుకింగ్ అయినా వచ్చు నాకు కమెంట్స్లో చెప్పేసేయండి అన్నట్టు. ఇంకా ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ ఇవ్వకపోతే లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇది మా ఊళ్ళో ఉన్న కిచెన్ అనమాట. నేనైతే చక్కగా వెజిటబుల్స్ తీసేసుకుని ఏం వంటేద్దామనో థింక్ చేసేస్తూ వంట అయితే స్టార్ట్ చేశానండి. అటు ఇటు తిరగడానికి ఎంత విశాలంగా ఉంది కదా వంటిల్లు. నాకు అక్కడ పూణేలో ఉన్న వంటిల్లు అయితే చాలా చిన్నగా ఉంటుంది. నిజంగా ఒకళ్ళు పని చేస్తుంటే పక్క వాళ్ళు వస్తే అసలు ప్లేసే ఉండదు. ఇక్కడ వంటిల్లు అయితే విశాలంగా ఉంది, గట్టు కూడా విశాలంగా ఉంది. నేనైతే మా పాపను కూడా రమ్మంటున్నాను కుకింగ్కి. సరే ఫస్ట్ అయితే వెజిటబుల్ కటింగ్ కదా, సరే చాక్ కట్ అవుతుంది బట్ జాగ్రత్తగా. అంతకుముందు యాక్చువల్గా వీడియో చూశాను అనమాట, ఎఫెక్ట్ ఆఫ్ స్క్రీన్ టైమ్ ఆన్ కిడ్స్ అని. ఇంకా అప్పుడు అనిపించింది నిజంగానే మనం మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు స్క్రీన్ టైంకి దూరంగా ఉండాలంటే వాళ్ళని కూడా మన పక్కన ఉంచుకోవడం తప్ప వేరే మార్గం అయితే ఉండదండి. ఇంకా ఆ పని చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి, వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడమే. నిజంగా మా పాప అయితే ట్రై అయితే చేసిందండి బాగా. ఇంకా నాకే కొంచెం భయంగా అనిపించింది, కానీ కొంచెం తను కట్ చేసాక అయితే కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసిందండి. సో బెస్ట్ మెథడ్ ఏంటంటే అంతే. ఎందుకంటే అందరివి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చి మన పక్కన ఉండాలి, మనకు సాయం చేయాలి అని అనుకోవడం కూడా కుదరని పని. అందుకని నేనైతే చక్కగా వంకాయలు కట్ చేయించడానికి ప్రయత్నం అయితే మొదలెట్టేసాము. అసలు షార్ప్ ఎడ్జ్ ఏది, ఎలా కట్ చేయాలి, ఎలా హోల్డ్ చేయాలి, బేసిక్ అయితే అది. సరే వంకాయలతోటి ట్రై చేసాక మాకు అనిపించింది వంకాయలతో అయితే పని అవ్వదు, కానీ వేరే వెజిటేబుల్ ఏదైనా ట్రై చేద్దామని నేను ముక్కలు చేస్తే చక్కగా ముక్కలు తీసి బౌల్లో వేసింది. వంకాయలు అయితే సాల్ట్ వాటర్లో వేసుకోండి. వంకాయలు కట్ చేస్తున్నాను కానీ ఏం వండాలి అన్నది నేనైతే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో వంకాయలు అయితే చక్కగా చిన్న ముక్కలుగా కానీ ఇలాగైనా కట్ చేసేసుకొని పక్కన వేసేసుకోండి. నేనైతే ఫిక్స్ అయ్యాను వంకాయలు బీరకాయలు చేద్దామని. ఎందుకంటే వంకాయలు వండితే మా అమ్మగారు తినరు అండ్ మా పాపలకు వెజిటబుల్స్ తినదు, బట్ ఈరోజు తింటానందండోయ్. సరే ఇంకా బీరకాయ కూడా ఏదో ఒకటి చేద్దామని. నాకు బీరకాయ అంటే భలే ఇష్టం. పూణేలో బీరకాయలు ఈ టేస్ట్ ఉండదు, ఈ టెక్స్చర్ ఉండవు, సన్నగా పొడుగ్గా ఉంటాయి. బట్ ఇక్కడ అయితే చక్కగా ఉంటాయి కదా కొంచెం. అందుకని ఇంకా మేమైతే బీరకాయలు కట్ చేయడానికి సన్నద్ధం అయ్యే ముందు వంకాయలు కట్ చేసి అయితే బౌల్లో వేస్తామండి. ఇంకా అదే చేద్దాం, మూగుట్లో కూడా వేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా సరే వంకాయలు నువ్వుపొడి చల్లడం ఏదో చేద్దాము. కారంగా చేస్తే మా పాప ట్రై చేస్తానంది రోజు కూరలు, అందుకని కారంగా చేస్తే తినలేదని, అండ్ మా అమ్మమ్మ గారు కూడా తినలేరు. సరే ఇంకా కారంగా తింటే కడుపు మండడం తప్ప పనే ఉంది చెప్పండి. ఇంకా అందుకని కారం తక్కువ వేసి చేద్దామని ఫిక్స్ అయిపోయాను. కారం తక్కువ వేసి చేయాలంటే సరే వంకాయలు కట్ చేయడానికి అయితే ఇంత టైం పట్టిందండి. మీరు లెంగ్తీ వీడియో అనుకుంటున్నారేమో, కానీ నేను ఈరోజు అయితే వంకాయ కూర అండ్ బీరకాయ ఉల్లికారం అండ్ మజ్జిగ పులుసు, ఆనపకాయ పప్పు, ఇన్ని ఐటమ్స్ అయితే వండేసానండి. సో ఇన్ని ఐటమ్స్ రెసిపీస్ కూడా మీకు ఈ వీడియో చూస్తే ఈజీగా తెలిసిపోతాయి. అది కాకుండా ఈ 30 minutes వీడియోకి ఆల్మోస్ట్ నాకు 1 hour వరకు పట్టిందండి. నేను స్పీడ్ పెంచి పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. ముగ్గుట్లో వేయమంటే విసిరు కొట్టింది మా పిల్ల, నెమ్మదిగా వేయమంటే చక్కగా వేసింది వంకాయ ముక్కలు. సో పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి 1 hour ఎంటర్టైన్ చేయడం అంటే మాటలు కాదు. సో 1 hour కిచెన్లో పెట్టుకుని మనం ఎంటర్టైన్ చేయొచ్చు. చక్కగా ఆనియన్స్ కట్ చేయించడమో ఏదో. మన టైం అయితే కొంచెం మన పని అయ్యే టైం స్లో అవుతుంది, బట్ వాళ్ళకి కొంచెం మంచి టైం పాస్ అవుతుంది, మనకి మంచి బాండింగ్ ఏర్పడుతుంది. సరే ఇంకా నెక్స్ట్ ఐటమ్ అయితే బీరకాయలకు వచ్చామండి. మేము బీరకాయలు కట్ చేయడానికి మళ్ళీ మా తిప్పలు చూడాలి మీరు. ఈ పిల్లలతో బీరకాయలు కట్ చేస్తుంటే పాపం బీరకాయలు కూడా కట్ అయిపోయింది. తొక్కలు ఒకటే కాదు, మొక్కలు కూడా తీసింది ఇది. సరే చెక్కులు తీసేసుకోవడానికి నేను రెడీ అయిపోతూ ఒకసారి కడిగేసుకోవడం అయితే మ్యాండేటరీ కదా. సరే నేనైతే బీరకాయలు కడగడానికి వెళ్ళాను. బీరకాయలు కడిగేసి చక్కగా వెనక్కి వచ్చేసి ఇక్కడ రన్నింగ్ ట్యాప్ లేదు. సో మనం బయటకు వెళ్ళి వాష్ చేసుకుని వచ్చేస్తాము. మంచినీళ్ళు పక్కన ఉన్నాయి, ఆ మంచినీళ్ళు తెచ్చుకొని వాష్ చేసుకుంటూ ఉండడం. బీరకాయలు చెక్కలు అయితే తీసాను. మా పాపకి చూడండి ఎలా ట్రై చేసిందో. అదిగో అవ్వలేదు బీరకాయలు కూడాను. సో నాకు ఏమర్థమైందంటే బిగినర్స్కి ఆనపకాయ కట్ చేయడం ఈజీ, అది కూడా లేతగా ఉన్న ఆనపకాయ, నాట్ ముదురు వన్. అదిగో వచ్చింది కొంచెం బీరకాయ కట్ చేయడం, బీరకాయ తొక్క తీయడం అయితే వచ్చింది పరికి కదా. సరే బీరకాయ తొక్క తీస్తూ మాకు చాలా టైం పట్టింది. ఆనపకాయ కట్ చేసి
తర్వాత ఇది కట్ చేసి వాటిల్లో వేసి కడిగేసి అనక్కాయ మజ్జిగ పులుసు చేశాక మజ్జిగ పులుసు అంటే నాకు ఇష్టం వచ్చింది, చాలా చాలా ఇష్టం. సరే, బీరకాయలు అయితే తొక్కలు అయితే తీసామండి. తొక్కలు తీసాక చక్కగా కాయపడంగా కట్ చేసేసి గుత్తులుగా కట్ చేసి, ఎప్పుడైనా బీరకాయ స్టఫ్ కర్రీ తిన్నారా మీరు? లేకపోతే నేను ఇప్పటివరకు ఛానల్లో అయితే పెట్టలేదు, ఈసారి పెడతాను. బీరకాయ స్టఫ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. బట్ నేను గుత్తులుగానే కట్ చేసి స్టఫ్ చేయకుండా ముందు బీరకాయలు ఉడికించేసాను. బీరకాయలు మగ్గించేసి అప్పుడు అందులో మసాలా వేసాను అనమాట. బట్ మీరు అలా కాకుండా కొంచెం స్టఫ్ కర్రీలా కూడా చేసుకోవచ్చు. స్టఫ్ కర్రీ చాలా బాగుంటుంది. దొండకాయ స్టఫ్, వంకాయ స్టఫ్, బీరకాయ స్టఫ్ కర్రీ చాలా 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 బాగుంటాయి. సో ఇంకా బీరకాయలు కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి నేను. కట్ చేయడం ఏంటి, సో కర్రీ అయితే భలే తీస్తోంది కదా. ఇంకా నేనైతే కట్ చేయడం స్టార్ట్ చేశాను. నా అమ్మగారిని పిలిచాను ఈ లోపల. మా అమ్మగారు ఒక కసురుకున్నారు. నేను చేస్తే ఈ పాటిగా అయిపోతుంది, మీరిద్దరూ మొదలెట్టి అసలు వంటలంతా ఎలా చేస్తున్నారు అని. కానీ మనం అలాంటివి పట్టించుకోకూడదండి. సరే, నేనైతే బీరకాయలు ఫస్ట్ ముక్కలు చేసి టేస్ట్ చూడాలి. బీరకాయలు ఎప్పుడైనా టేస్ట్ చూసుకోండి, లేకపోతే చేదు వచ్చిందా కూర మొత్తం పాడైపోతుంది. సో నేనైతే పరికి కూడా పెట్టాను. పరి కూడా టేస్ట్ చూసింది. బీరకాయ ముక్క చేదుందా లేదుటా. సో బీరకాయలు అయితే నేను గుత్తులుగా కట్ చేసి వేసేస్తున్నాను బౌల్లో వేసాక మళ్ళీ మనం ముక్కుట్లో వేసేసుకుందాము. మన ఇంట్లో అయితే సామాన్లు ఎక్కడ ఉంటాయి ఏముంటాయి అన్నది అలవాటుగా తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడైతే వెతుక్కోవాల్సి వస్తుంది మెయిన్. సరే, ఇంక నేనైతే బౌల్స్ వెతుక్కోవడానికి అంటే ఎక్కడ ఉన్నాయో చూడడానికి సరిపోతుంది. ఈ లోపల వంకాయలు కూడా ఒక్కసారి కలిపేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. సో వంకాయలు కూడా కలిపేస్తున్నాను. పరి అయితే పసుపు ఉప్పు కూడా వేసేసింది. చూసారా పరి ఎంత బాగా వేస్తుందో పసుపు ఉప్పును. సో కొంచెం సాల్ట్ బాగా తక్కువ తీసింది, 2 సార్లు పట్టింది వేయించడానికి. బట్ సరిపోయింది అనమాట. లాస్ట్లో సాల్ట్ కూడా వేసాక చక్కగా కలిపేసుకుని నేను మగ్గించేస్తున్నాను. మామూలుగా అయితే కారం కానీ, ఉల్లి కారం కానీ, మసాలా కారం కానీ ఏదైనా అయితే వేసుకోవచ్చండి. ఇందులో గుత్తులుగా కట్ చేసుకుంటూ వండుకోవచ్చు. యాక్చువల్గా గుత్తొంకాయలే, కానీ ఇంక నేనే ఇలా ఫ్రైలో చేశాను అనమాట. ఎందుకంటే 2 కూరలే అంటే ఎక్కువైపోతుంది కదా, హెవీ లంచ్ అయిపోతుందని. ఇంకా సరదాగా ఖాళీగా ఉన్నాను కదా అని 4 రకాలు చేశాను. నేను ఇదివరకు వీడియోలోనే చెప్పాను, తినేవాళ్ళు ఉంటే 4 రకాలు ఎక్కువ వండి పెడతానని. సో ఇంక వాళ్ళు తింటారా తినరా అన్నది పక్కన పెట్టి నేనైతే మా అమ్మగారికి అమ్మమ్మ గారికి వండి పెట్టేశాను. మా మేడం కూడా చూసారా బోల్డ్ హెల్ప్ చేసింది నాకు. బీరకాయలు తొక్కల పచ్చడి ఎప్పుడైనా తిన్నారా మీరు? తినకపోతే ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక ఇప్పుడు బీరకాయలోకి ఉల్లిపాయలు కట్ చేయడం అనే పర్వం మొదలైంది. ఉల్లిపాయలు కట్ చేస్తుంది. ఉల్లిపాయలు అయితే సక్సెస్ఫుల్గా బాగానే కట్ చేసింది. కొంచెం టైం టేకింగ్, బట్ షీ డిడ్ ఇట్. సూపర్ వస్తున్నాయి కదా ముక్కలు. కట్ చేసాక నేను కూడా చక్కగా మిగిలిన ఇంకో 2 ఉల్లిపాయలు కట్ చేసేసి అవి మిక్సీ జార్లో వేసేసి అందులోకి సరిపడా చూసారా కన్నీళ్ళు కూడా వచ్చేసాయి నాకు. ఇంకా అందులోకి సరిపడా ఉప్పు, పసుపు అండ్ చింతపండు రసం అండ్ కొంచెం కారం, జస్ట్ నామకే వేస్తే. కావాల్సిన వాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేదు కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఒక 4 ఎండుమిరపకాయలు కూడా డైరెక్ట్గా పేస్ట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ నానబెట్టిన చింతపండు ఉంది, అందుకని ఇంకా అది వాడేసాను. అది వాడేసి చక్కగా ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసాను. వేసేసి ఒక తిప్పామంటే ఉల్లిపాయలు పేస్ట్ అయిపోతాయి. మీకు ఒకవేళ ఉల్లిపాయలు మరీ పచ్చి వాసన వస్తుంది అనుకుంటే కనుక
మీరు చక్కగా ఉల్లిపాయలు ఒక్కసారి వేయించేసుకుని అది కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఆ ఉల్లికారం కూడా బాగుంటుంది. కొంతమంది అయితే ఇందులో వెల్లుల్లి కూడా వేసుకుంటారు పేస్ట్ చేసుకోవడానికి. బట్ నేను వెల్లుల్లి వేయలేదు, ఎందుకంటే ఫ్లేవర్ ఎక్కువైపోతుంది వెల్లుల్లి కూడా వేస్తే. ఇంకా సరే బీరకాయలు అయితే ఒక పక్క కలిపేసుకుంటూ బీరకాయ ఒక 70% కుక్ అయిపోతే చాలండి. మనం ఉల్లికారం వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే లోపల బీరకాయలు కూడా మగ్గిపోతాయి. వంకాయలు అయితే మగ్గిపోయాయి ఆల్రెడీ. సో నేను ఇందులో కొంచెం నూపొడి చల్లేస్తున్నాను. నూపొడి అంటే నువ్వులు వేయించుకుని, తెల్ల నువ్వులు కదమ్మా, తెల్ల నువ్వులు వేయించుకుని, ఎండుమిర్చి కూడా వేయించుకుని, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, ఎండుమిర్చి కారానికి తగ్గట్టుగా వేయించుకుని మిక్సీ చేసేసుకోవడమే. ఆ నూపొడి అయితే అన్నంలోకి బాగుంటుంది, దోశలోకి, ఇడ్లీలోకి కూడా నంచుకోవడానికి బాగుంటుంది. అండ్ కూరలో ఇలా పైన వేసుకున్నాం అనుకోండి టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ నూపొడి వల్ల రక్తం కూడా, ఎనీమియా కూడా తగ్గుతుంది, రక్తహీనత కూడా తగ్గుతుంది, హెమోగ్లోబిన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సరే ఇంకా బీరకాయల్లోకి ఉల్లికారం కూడా చేసాక నేను అనుకున్నాను ఇంకా కిచెన్ చాలా మెస్సీగా ఉంది అని. బట్ ఈ లోపల గుర్తొచ్చింది పులుసు కూడా పెట్టేస్తే పులుసు ఉడుకుతూ ఉంటుంది, అప్పుడు ఎక్కగా క్లీన్ చేసుకోవచ్చు అని. నేనైతే ములక్కాడలు కట్ చేసేస్తున్నానండి. ములక్కాడలు కట్ చేసేసి బౌల్లో వేసేసుకుంటున్నాను డైరెక్ట్గా. మామూలుగా అయితే నాకు కుక్కర్లో పెట్టడం అలవాటు, బట్ ఇంకా వైటే ఉడికించేస్తున్నాను. ఒక టమాటా వేసేసి, పచ్చిమిర్చి వేసేసి, ములక్కాడ కూడా వేసేస్తున్నాను అందులోనే చక్కగా కట్ చేసిన ఆనపకాయ కూడాను. ఆనపకాయ నేను నిన్నే ముక్క తెచ్చాను, అందులోంచి ముక్క తీసేసి ఇంకో ముక్క మాత్రమే వేస్తున్నాను పులుసులోకి. కానీ భలే లేతగా ఉంది, లేతగా ఉండి బయట కడుక్కొచ్చాను అనమాట. ఇంక మళ్ళీ ఇక్కడైతే కడగడం కష్టమని, అదైతే మా పాప వచ్చింది ముక్కలు చేస్తానని. చూద్దురుగా నాగండి. చూసారా, ఆనపకాయ అయితే బాగానే చేసింది, బట్ ఎలా చేసినా కానీ ముక్కలు అయితే భలే వచ్చింది, పులుసు అయితే భలే టేస్టీగా వచ్చింది కదా కదా. ఆనపకాయ కూడా మీకు నచ్చినట్టు ముక్కలు చేసుకుని అన్ని గిన్నెలు వేసేసుకుని నీళ్ళు పోసేసి ఉప్పు పసుపు వేసేసి ఉడికించేసుకోవడమే. మజ్జిగ పులుసు అయితే చాలా 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 ఈజీ రెసిపీ అండి. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వీడియో చూసాక అయితే ట్రై చేయండి. అయితే ఆనపకాయ ముక్కలు అన్నీ ఒకలాగే కట్ చేసుకుంటే బాగుంటుంది, బట్ మేము ఇలా కట్ చేసినా కానీ బాగానే వచ్చింది. చెప్పాను, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను అనమాట, అలా లాక్కూడదు, షాక్ వెనక్కి తగులుతుంది అని. సో జాగ్రత్తగా అయితే చేస్తోంది. నేను లోపల ఇందులో ఉప్పు పసుపు వేసేస్తున్నాను టైం కలిసి వస్తుందని. లాస్ట్లో చిన్న ఆనపకాయ ఉంచేమన్నాను, ఎందుకంటే పప్పు కూడా ఉండొచ్చు. మా పాప ఏం తింటుందో తెలీదు, వెజిటేబుల్స్ అయితే తినదు. సో తినడం స్టార్ట్ చేసింది ఆల్రెడీ పరి ఈరోజు నుంచి. ఈరోజు ఇప్పుడు వంకాయ ముక్క తింటుంది అనమాట. ఇప్పుడు వంకాయ తింటావా, బీరకాయ తింటావా? బీరకాయ తింటుంది ఇప్పుడు. అండ్ ఆనపకాయ ఎప్పుడు తింటావు? పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడా? పేరెంట్స్ మీటింగ్ ఎందుకు? స్కూల్లో. సరే, బీరకాయ మగ్గిపోయిందండి చక్కగా. ఇందులో నేను ఉల్లికారం అయితే వేసేస్తున్నాను. ఉల్లికారం వేసేసి జస్ట్ కొంచెం ఒక స్ప్లాష్ ఆఫ్ వాటర్ వేసాను అంతే. ఒక జస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసేసి మొత్తం మగ్గించేసి మళ్ళీ పెట్టేశాను. అయితే మీరు ఇలా చేసినప్పుడు ఉల్లిపాయ వేగేటప్పుడు స్మెల్ ఎక్కువ వస్తుంది. సో మీరు ఇలా ఇంత ఘాట్ రాకూడదు అనుకుంటే ఉల్లిపాయ ఒక్కసారి వేయించేసుకుని అప్పుడు పెట్టుకోండి. నేను ఇంకో స్టవ్ మీద అయితే ఆనపకాయ కూడా పెట్టేశానండి. లోపల ఈ ఆనపకాయ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. చెప్పాను కదా కొంచెం పప్పు కూడా పెడతాను అని, అందుకని చక్కగా పప్పు పెట్టేసి ఒక గిన్నె తెచ్చేసుకున్నాను. గిన్నెలోకి వేసేద్దామని. ఆనపకాయ ఒక్కటే ఉంటే కలర్ఫుల్గా ఉండదని నేను టమాటా పచ్చిమిర్చి ఎలాగా వేస్తాను అనుకోండి పప్పులో, టమాటా కూడా వేద్దాం అనుకుంటున్నాను. చింతపండు వేయాలా వద్దా అది ఇంకా ఫిక్స్ అవ్వలేదన్నమాట. సరే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్ తీసేసి ఫ్రిడ్జ్లోంచి ఒక టమాటా తీసేసుకున్నాను. మా మేడం ఏమో ఫోన్ తీసుకుని వచ్చింది, బట్ ఫోన్ పిన్నితో మాట్లాడుతుంది. పిన్నికి నువ్వే చెప్పే విశేషాలని చెప్పాను. యాక్చువల్గా ఈరోజు గోంగూర పప్పు వేద్దాం అనుకున్నాను, కానీ నేను వెళ్ళిన చోట ఆకుకూరలు దొరకలేదు. సరే మేము ఎప్పుడు తెచ్చే ఆకుకూరల వాళ్ళు అయితే లేరనమాట. కూరలు అయితే మెయిన్ రోడ్లో ఇక్కడ ఒక చోట పెడతారు మా ఇంటి దగ్గరలోనే, అక్కడ తెచ్చాను కానీ ఆకుకూరల వాళ్ళు దొరకలేదనమాట. ఇంక సరే అన్నం గిన్నెలో కుక్కర్లోంచి అన్నం గిన్నె బయట పెట్టేసి పప్పు అందులోనే పెట్టేద్దామని అయితే ఫిక్స్ అయిపోయానండి. చక్కగా కందిపప్పు ఒక 2 సార్లు కడిగేసుకుని ఆ నీళ్ళు కాస్త మిక్సీలో పోసేసుకున్నాం అనుకోండి, మిక్సీలో మళ్ళీ విడిగా నీళ్ళు పోసి బాధ అయితే తప్పుతుంది, నీళ్ళు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. సరే ఇందులో ఇంకా చక్కగా కందిపప్పులో ముక్కలు వేసేసి కందిపప్పు మీద మూత పెట్టేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నానండి నేను. ఇంక మధ్యలో ఆనపకాయ కూడా ఉడుకుతుందో లేదో చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మన మజ్జిగ పులుసు మళ్ళీ అడగంటిపోతుంది. సరే ఆనపకాయ కూడా హైలో పెట్టేస్తే ముక్క ఉడకడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు జాగ్రత్తగా సిమ్లో పెట్టుకోవచ్చు. అయితే ముద్రగా ఉన్న ఆనపకాయ అనుకోండి అవ్వడం చాలా కష్టం అవుతుంది, అస్సలు అవ్వదు. అందుకని టైం టేకింగ్ అవుతుంది. మళ్ళీను ఒక్కసారి మధ్యలో మర్చిపోకుండా బీరకాయ కూడా కలిపేసుకోండి, లేకపోతే బీభత్సంగా మాడిపోతుంది. ఇంకా టైం పట్టేలా ఉందని మా ఇంట్లో నేను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూర 100% కుక్ అవ్వాలి.
నాకు ఓకే 60% 70% కుక్ అయినా కానీ తినేస్తాను. సో మిగిలిన వాళ్ళని అడిగి నేను వాళ్ళ కోసం వండుతుంటే మాత్రం అడుగుతాను అనమాట, అయిందా లేదా అని. సరే అలా పిలిచాను కానీ మా అమ్మగారిని ఏదో ఒకటి అయితే అయింది, లేకపోతే లేదు, వండేసే పర్లేదు అన్నారు. సరే ఇంకా ఆడంత భరోసా ఇచ్చాక మనం ఊరుకుంటామా. సరే ఇంకా అన్ని స్టవ్ల మీద అన్నీ పెట్టేశాక ఇంకా సరే ఖాళీగా ఉండడం ఎందుకని తుక్కు అయితే ఎత్తేస్తున్నాను. మామూలుగా మా చెల్లి వాళ్ళు ఉన్నారనుకోండి, వంట పని అంతా నేను చేసి నేను మా లాస్ట్ చెల్లిని పిలుస్తాను, వాళ్ళు తుక్కెత్తివో వచ్చి అని. అది ఇంక నన్ను ఏమీ అనలేక కసురుకోలేక విసుక్కోలేక వచ్చేస్తూ ఉంటుంది. ఇంక ఈరోజు అది లేదు కదా, అందుకని నేను ఎత్తాల్సి వచ్చింది. మా పాపకి ఇంకా అంత తెలియదు కాబట్టి, తెలిస్తే మేబీ తన చేత ఎత్తిస్తానేమో కానీ. సరే అది బయట పెట్టేసి ప్లేట్లు కడిగేసి వచ్చేసాను. ఈ లోపల బీరకాయ కూర అయితే అయిపోయిందండి మాది. బీరకాయ కూర అయిపోయాక మీరు ఒకవేళ కారం లేకుండా వండి పైనుంచి కారం వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. లేదు కొంచెం కమ్మగా తినే వాళ్ళైతే మీడియం కారం వేసుకున్నా బాగానే ఉంటుంది. వెల్లుల్లి కూడా వేసుకుంటే మాత్రం వెల్లుల్లి పచ్చిపాసన పోయే వరకు అయితే వెయిట్ చేయండి. ఈ లోపల నేనైతే బౌల్లోకి పెరుగు తీసేసుకుని చక్కగా పెరుగు కిలో కొట్టేసుకుని అప్పుడు అందులో శనగపిండి కూడా కలిపేసి ఉంచుకుంటే అనపకేమో ఉడికిన వెంటనే అందులో వేసేసుకోవచ్చు అని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా పని అయిపోతుంది కదా అని. ఇలాగ పప్పు ఉడికాక విజిల్ వచ్చి అందులో పోపు వేయడానికి అయితే టైం పడుతుంది కదా, అందుకని. సరే నేను ఎడం చేతి వాడడం కదా, అందుకని నేను కెమెరాకి ఎప్పుడూ అడ్డుగానే వస్తూ ఉంటాను. పూణేలోనూ అదే పరిస్థితి, ఇక్కడ అదే పరిస్థితి అని వీడియో ఇప్పుడు చూస్తుంటే నాకు అర్థమైంది. సరే ఇంక ఇందులో ప్రాసెస్ ఏం లేదు కాబట్టి నేనైతే పూణేలో పెరుగు మిక్సీలో వేసేసి అందులోనే శనగపిండి కూడా వేసేసి మిక్సీ చేసేస్తాను. సో దట్ ఈజీగా కలుస్తుంది. అండ్ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెరుగు పులుపు ఎక్కకుండా, మా పాపకు కూడా పుల్లగా ఉంటే తినలేదు కదా, అందుకని కొంచెం పాలు కూడా పోసి మిక్స్ చేస్తాను సరిగ్గా. కొంచెం వాటర్ కూడా వేసేసుకుంటే బాగుంటుంది. ఈ లోపల చిన్న బ్రేక్ అనమాట, కేక్ తింటున్నాను. నిన్న బేకరీకి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో తీసాను. అక్కడైతే మేము ఒక బ్రౌనీ అయితే ట్రై చేసామండి, చాక్లెట్ బ్రౌనీ. నిజంగా సూపర్ ఉంది తెలుసా. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అది ఈ లోపల మీరు ఇది కూడా చూసేయండి. కేక్ బ్రేక్ తీసుకున్నాను కదా, ఎందుకంటే అవన్నీ ఉడుకుతున్నాయి ఆల్రెడీ, నేను ఖాళీగా ఉన్నాను. టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకని ఒక ఈవినింగ్కి ఏంటి వంట అని కూడా ఆలోచిస్తున్నాను. బట్ ఇవే ఉంటే ఇవే తినేస్తాము చక్కగా ఆవకాయ ఉన్నప్పుడు. సో ఇంకా ముక్క అయితే ఉడికిపోయిందండి. ఇది కూడా ఇదొకటి నేను బయట పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ముక్కలు ఉడికాయో లేదో నాకు తెలీదు. సో నాకేమో ఉడికిపోయినట్టు అనిపిస్తుంది, బట్ తినేటప్పుడు ఏమో అయ్యో ముక్క ఉడకలేదు సరిగ్గా అంటూ ఉంటారు. అందుకని ఆ ప్రాబ్లం లేకుండా నేను కుక్కర్లో పెట్టేస్తాను. నా గోల్డెన్ రూల్ ఏంటంటే కుక్కర్లో ఒక్క విజిల్ కనుక వస్తే సిమ్లో పెట్టినప్పుడు అదైతే ఉడికిపోయినట్టే ఇంకా. సరే ఇంకా ముక్క ఉడికింది కాబట్టి ఇందులో శనగపిండి కలిపిన పెరుగు వేసేసి ఇంకా నీళ్ళు పోసేసి చక్కగా కలిపేసానండి. అయ్యో ఇప్పుడు చూస్తే గుర్తొస్తుంది, కొత్తిమీర కరివేపాకు వేయడం మర్చిపోయాను. కొత్తిమీర ఇంట్లో ఉంది కూడాను. సరే ఇంక ఇది కలిపేసి ఒక మరుగు వచ్చే వరకు వెయిట్ చేసేయండి. పైనుంచి పోపు పెట్టుకునేటప్పుడు కావస్తే కారం కూడా వేసుకోవచ్చు, బట్ నేను కారం ఎక్కువ వేయను కాబట్టి పూట వంటల్లో కారం అయితే స్కిప్ చేస్తాను. కుక్కర్ కూడా విజిల్ వచ్చాక చక్కగా కుక్కర్ కూడా కలిపేసి కట్టేసి కుక్కర్ విజిల్ వచ్చాక 3 విజిల్స్ వరకు రానిచ్చాను నేను, కందిపప్పు కాబట్టి. సరే ఇంక మజ్జిగ పులుసు కూడా అయిపోయిందండి. చక్కగా మజ్జిగ పులుసు అయిపోయింది కాబట్టి పోపు వేసేద్దాం. ఇప్పుడు పోపుకి ఏది దొరికినప్పుడు గరిటెలో వేసేస్తాను. మీలో ఎంతమందికి గరిటెతో పోపు వేయడం అలవాటో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మీకు వంటలు ఏ వంటలు ఫేవరెట్ కూడా చెప్పండి. వంకాయ, బీరకాయ, ఆనపకాయ ఏది. ఈరోజు అన్నీ చక్కగా వాటరీ వెజిటేబుల్స్ వండాను నేను. ఆనపకాయ, బీరకాయ ఇవన్నీ హెల్దీ వెజిటేబుల్స్ కదా, మసాలా వంటలు కాకుండా. చాలా రోజులైంది మసాలా వంటలు కాకుండా మామూలు వంటలు ఇవ్వండి, వెల్లుల్లి లేకుండా వండడం కూడాను. మజ్జిగ పులుసులో పైనుంచి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ నెయ్యిలో పోపేశారంటే ఇంకా అసలు టేస్ట్ స్మెల్ అద్దరిపోతుంది అరోమా అయితే. కుక్కర్ కూడా విజిల్ వచ్చింది, 3 విజిల్స్ వచ్చాయి ఆల్రెడీ, కట్టేసానండి. అందుకని ఇంకా దానికి బ్రేక్ ఇచ్చి నేను మళ్ళీ వెళ్ళి ఏసీలో కూర్చున్నాను. ఎందుకంటే ఇంత వంట ఈ టైంలో చేశాక అల్టిమేట్గా ఏసీలో కూర్చోకపోతే చెమటలు కారిపోతూ ఉంటాయి కాబట్టి. సో కుక్కర్ కూడా వచ్చిందండి. పప్పు ఉడికిందో లేదో అన్న టెన్షన్ ఆ పక్క ఉంది, బట్ ఉడికిపోయింది అనుకుంటున్నాను. మూర్తి చూడగానే అర్థమైంది ఉడికిపోయిందని చక్కగా. ఇంకా సరే మెదపట్లేదు, మెదిపితే మళ్ళీ ఆ ముక్కలు వస్తే మా పాప ఇబ్బంది పడుతుందని ఇందులో కూడా ఉప్పు, పసుపు, కారం తగినంత వేసేసుకుని చక్కగా అది ఒక మరుగుతూ ఉంటే పోపు వేసేసుకోవడమే మన దక్షిణ కర్తవ్యం. పోపులో మళ్ళీ నెయ్యి, మా వారు ఉంటే నెయ్యి పప్పు ఇష్టపడరు కాబట్టి నూనె పప్పు పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. బట్ ఇంకా మా వారు ఇక్కడ లేనప్పుడు నెయ్యి పప్పు ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అందరూ నెయ్యి తినేవాళ్ళే కాబట్టి. ఇంకా అందులోనే ఉప్పు, పసుపు వేసేసాను. చక్కగా అదొక కలిపే లోపల గరిటె అయితే వేడి చేసేస్తున్నాను. మళ్ళీ నేను గరిటె వేడి చేసేసి అందులో నెయ్యి వేసేసి చక్కగా అందులో పప్పులో పోపు అయితే మెంతులు వేయమండి మనం.
మేము మెంతులు వేయము, ఆవాలు జీలకర్ర ఇంగువ అంతే. ఇంగు డబ్బాలోంచి చక్కగా ఇంగు తీసి ఇంగు పోపు వేస్తే ఇల్లంతా చక్కగా ఇంగు గుమగుమలు ఆడిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు వంటల్లో ఇంగు వాడకపోతే మాత్రం ఒక్కసారి వాడండి. కొత్తల్లో టేస్ట్ బాగా స్పెసిఫిక్గా తెలుస్తూ ఉంటుంది, బట్ అలవాటు అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది. స్టవ్ కట్టేసాక చిన్న గరిటెలో కాబట్టి స్టవ్ కట్టేసాక ఇంగు వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. అంతే, పప్పులో వేసేసి అది ఒక్కసారి జస్ట్ నామకే వేస్తే బాయిల్ చేసేస్తే సరిపోతుంది. బట్ పప్పులో కనుక మీరు ములక్కాడ వేసారనుకోండి, ములక్కాడకు ఉప్పు తగలడం చాలా 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 ముఖ్యం కాబట్టి ముందే ఉప్పు వేసేసి ఉడికించినా పర్లేదు. లేదు ములక్కాడ అయితే ఉప్పు వేసాక కూడా ఒక్కసారి ఉడికించాలండి. ఇంకా అక్కడితో మా వంటలు అయితే అయిపోయి శుభ్రంగా చక్కటి ఆనపకాయ పప్పు, మళ్ళీ వంకాయ వేపుడు, వంకాయ నువ్వుల పొడి వేపుడు, బీరకాయ ఉల్లికారం, అన్నం, మజ్జిగ పులుసు, చక్కగా గుమగుమలాడే మజ్జిగ పులుసు, పక్కన కేక్, మార్నింగ్ చేసిన టమాటా పచ్చడి. ఇంకా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్.